అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ భాను చిన్నగల్ల. రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినామని అంటారు. మరి ప్రజాసేవ చేస్తే వాళ్ళ ఆస్తులు తరిగిపోవాలి, కానీ అడ్డగోలుగా పెరుగుతాయి, తాటి చెట్టు పెరిగినట్టు. మన గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయనకి ఇప్పటికీ సొంత వెహికల్ కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదని చెప్తారు. సాధారణంగా మనకు అనిపిస్తుంటాడు, సైకిల్ మీదనే తిరుగుతాడు, మామూలుగా బస్సులనే పోతాడు ఎక్కడ పోయినా. ఆయన ఆదర్శం నిజంగా చెప్పాలంటే. మరి ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నాడు. మరి ఆస్తులు ఎందుకు సంపాదించుకోలేదో, మరి నిజంగా ఆయన ప్రజాసేవ చేయనట్టున్నాడా, చేసిండా అర్థం కాదు. కానీ చాలా గొప్పగా ఆదర్శంగా ఉంటాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయిపోయి కారు, బంగ్లా, కథ, కార్ఖానా మొత్తం మీకు తెలుసు. ఇక నేను చెప్పే ముచ్చట అవసరం లేదు. ఇలా డబ్బంతా ఎవరి దగ్గర ఉందా అంటే రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటుంది. తెలియదా? అది ఎందుకుంటుంది? వాళ్ళు సంతకం చేస్తే పనులు అవుతాయి. వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మంత్రం. ఇక వాళ్ళు ఏదైనా ఏలు పెడతారు, ఏదైనా దోచుకోవడానికి వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. మనకు తెలుసు, అందరి దగ్గర డబ్బు ఉంది, అడ్డగోలుగా పెరుగుతుంది. అట్లా తెలంగాణలో ఇసుక మీద, మన క్రషర్ క్వారీల మీద అడ్డగోలుగా సంపాదిస్తున్నారు నాయకులు. అందులో అధికారుల పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. అధికారులు కూడా ఏం సుఖమేం కాదు, వీళ్ళంతే, రాజకీయ నాయకులు అంతే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కోట్లకు పడగెత్తే ఒక వనరు ఏదైనా ఉంది అంటే అది ఇసుక, గ్రానైట్. గత బీఆర్ఎస్ పాలనలో కూడా గట్లే జరిగింది. ఇసుక ఎక్కడికక్కడ అడ్డగోలుగా అమ్ముకోవడం, పర్మిషన్లు తక్కువ, పోయేది ఎక్కువ. ఇక గుట్టలు ఎక్కడికక్కడ ప్రకృతి సంపద అండి, నాకు అర్థం కాదు అది. గుట్టలు ఎంత అద్భుతంగా ఏర్పడినాయి అవి. ఆ ప్రకృతిని కూడా మొత్తం కొల్లగొట్టేసిండ్రు. ఎక్కడికక్కడ గుట్టలను తొలిచి ఆ రాళ్లను, గ్రానైటు, క్రషర్ మిషన్లను నడుపుకుంటూ సొమ్ము వేసుకొని అడ్డగోలుగా పైకి వస్తున్నారు. ఈడనేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోనికే పైసలు లేవు వాళ్ళతోటి. ఎట్లు చూడు కథ, ఏంది కథ? నేను అందుకే ఊకే అనలేదు, రాజకీయ నాయకుల దగ్గరనే ఉంది డబ్బంతా. అసలు రాజకీయంలోకి వచ్చేదే సేవ లేదు, నోటపీస్ ఏం లేదు. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎవరో ఒకరో ఇద్దరో ఉండొచ్చు నాయకులు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పెట్టేటోళ్ళు. కానీ చాలామంది ఈ ప్రభుత్వం నుంచి మనం కట్టే పన్నులతోటే మనకు ఉల్టిస్తారు అంతే. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేది ఏం బెటర్? వీళ్ళు ఆస్తులు అమ్ముకొని ఏమైనా పెడతారా? ప్రజలకు ఏం బెటర్ కదా. మళ్ళీ నిజంగానే ఇప్పుడు నియోజకవర్గాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. ప్రభుత్వం 5 లక్షలు 6 లక్షలు ఇస్తుంది అనుకుందాం ప్రభుత్వం తరపున. మరి ఇదే ఎమ్మెల్యేలు, ఇదే మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో, సరే మీకు ప్రభుత్వం 5 లక్షలు 6 లక్షలు వేస్తుంది కదా, మేము 1 లక్ష ఎక్కిస్తాం, ఎక్కువిచ్చి ఇల్లు కట్టుకున్నారు అని చెప్తుర్రా? మరి ఎందుకు చెప్పరు? ప్రభుత్వం ఇచ్చేదే ఎందుకు వాళ్ళు చూస్తూ కూర్చుంటున్నారు? 1 లక్ష ఎక్కువ ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా ఇయ్యరు. రాజకీయం అంటేనే ఒకప్పుడు ఉండే, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఒకప్పుడు సేవ చేయడానికే రాజకీయం అనేది ఉండే, కానీ ఇప్పుడు లేదు, మొత్తం మారిపోయింది, కమర్షియల్ అయిపోయింది రాజకీయం టోటల్. నీవు తెలంగాణ రాష్ట్రంలో 2 దగ్గరనే సంపద ఉంటుంది. ఒకటి ఇసుక మీద సంపాదిస్తారు, కోట్ల వ్యాపారం. ఒకటి గ్రానైట్, మొత్తం గుట్టలు మొత్తం ఎక్కడికక్కడ పేల్చి పడేసి. నేను అదే ఊకే అంటలేను. ఈనాడులో పేపర్ కూడా వచ్చింది. ఈనాడులో వాళ్ళు అధ్యయనం చేసి పరిశీలించి వాళ్ళ దగ్గరికి వస్తేనే రాస్తారు, ఊకే రాస్తారు వాళ్ళు. ఈనాడు పేపర్లో వచ్చింది, ఆడ ఉన్నదే చదువుతాం, మీరే చూడండి. ఈ దందా, ఈ కథ రాజకీయ నాయకులది, మంత్రులది, లేకపోతే ఆ అధికారులది, వీళ్ళ కథ, కార్ఖాను, కాంట్రాక్టర్లది. డబ్బు ఒకరి దగ్గరనే సంపద చేరుతుంది. అందుకనే చాలామంది రాజకీయం వాళ్ళు రానోడు రాజకీయమే, పిహెచ్డి చేసినోడు కూడా రాజకీయమే. ఏంది వారికి ఊరాదు ఆ రాదు, మైకు పట్టుకుంటే 2 మాటలు కూడా మాట్లాడేది వారు రాజకీయం. ఎట్లా చూడు, దోసుకోవడానికి దానికి ఒక చదువు అడ్డం లేదు, రాజకీయానికి ఓ క్వాలిఫికేషన్ అడ్డం లేదు, ఏం లేదు, ఎవడైనా రావచ్చు. అదికే దోసుకోనికి వస్తున్నారు. మరి కాదా? నేను ఊకే అంటున్నా ఏమాట. ఈ వార్త చదివినాక మళ్ళీ మాట్లాడదాం. కాసుల వేట, పాపాల మూట. ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే ఇసుక క్వారీల్లో కాసుల వేట కొనసాగుతుంది. నిఘా కళ్ళు గప్పి మాఫియా చెలరేగుతుంది. పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అడ్డదారి దందాతో సొమ్ము చేసుకుంటుంది. దొంగచాటుగా తరలిస్తూ జేబులు నింపుకుంటుంది. గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న ఇసుకాసురులను కట్టడి చేయలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందంటే ఎంతగా వేళ్ళూనుకుపోయారో తెలుస్తుంది. తాజాగా నకిలీ బిల్లుల వ్యవహారం వెలుగు చూసిన లోగుట్టును ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అధికారులు ఏమంటలేరంట, మాదే ఉంది, మేము అధికారులం కాదు, మాకేం లేదు బాధ్యత అన్నట్లు సైలెంట్గా ఉంటున్నారంటే ఎందుకుంటారు? పైసలు పోతాయి. ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి, ఈడనేమో భూములు అమ్ముతున్నారు, ఆడ పథకాలకు పైసలు లేవని. గిట్లుంది పరిస్థితి.
జిల్లాలో లభ్యమయ్యే ఇసుకకు రాష్ట్రంలో డిమాండ్ ఎక్కువ. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో అత్యధికంగా కొనుగోలు జరుగుతుంది. ఈ క్రమంలో టీజీఎండిసి ఆధ్వర్యంలో జిల్లాలో వెంకటాపురం, వాజేడు, ఇదంతా ములుగుకు సంబంధించింది. వెంకటాపురం, వాజేడు, మంగంపేట మండలాల్లో గిరిజన సొసైటీలచే క్వారీలను ఏర్పాటు చేశారు. ఇసుకను ఒడ్డుకు చేర్చే ప్రక్రియను రేజింగ్ గుత్తేదారులు చేజించుకున్నారట. రేజింగ్ అనే గుత్తేదారులు ఆ సంస్థకు సంబంధించిన. గోదావరికి వరద నీరు చేరడంతో ప్రస్తుతం డంపింగ్ ప్రక్రియ నిలిచిపోగా స్టాక్ యార్డు నుంచి అమ్మకాలు చేస్తున్నారు. అంటే డంపింగ్ చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి కాబట్టి డంపింగ్ చేసుకోలేకపోతారు, ఉన్నది తోడేస్తున్నారు. ఇక లోడింగ్ పనులు కొన్ని చోట్లకే పరిమితం కావడం అధికారుల అజమాయిషికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. అధికారులే కాదండి, అక్కడ ఇద్దరు మంత్రుల పాత్ర కూడా ఉందంట. వాళ్ళు పంచుకున్నారంట, ఇది నీకు ఇది నాకు అని. అదేదో సినిమాలో, ఇంద్ర సినిమాలో అదే ఇది నీకు ఇది నాకు ఇది నాకు ఇది నీకు అని పంచుకుంటారు చూడు బ్రహ్మానందం వాళ్ళతో కలిసి. అట్లా ఇద్దరు మంత్రులు పంచుకున్నారంట, ఇది నీకు ఇది నాకు అని. అధికారులు పనిచేయరా? వాళ్ళు చెప్పిన చేయకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. వాళ్ళకి కావాలా పైసలు, మరి గట్టుంటుంది. అదనపు వసూళ్ల దందా. అధికారుల కుమ్మక్కుతో అదనపు వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతుంది. తొలుత 1600 వసూలు చేసిన మాఫియా ప్రస్తుతం ఆ ధరను 3500కు పెంచినట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించిన డీడీతో క్వారీకి వచ్చిన లారీల సీరియల్ లోడింగ్ మిషన్ ఆపరేటర్ ఛార్జీ పేరుతో అక్రమాలకు తెరలేపారు. సీరియల్ అసలు మనం అనుకుంటాం, మీరు అనుకుంటారు కానీ బంగారం ధర ఎక్కువ కాదు, ఇసుక ధరనే ఎక్కువ. పిరవ ఏదంటే బంగారం కాదు, ఇసుకనే. మనకి ఇసుకలాగా ఇట్లా కనిపిస్తుంది కానీ దాన్ని అది బంగారం కంటే ఎక్కువ కనిపిస్తలేదా వార్తలు చదువుతుంటే? సీరియల్ లేకుండా నేరుగా లోడింగ్ చేసే లారీల వద్ద ఏకంగా 5000 చేతివటం ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నిస్తే అదనపు బకెట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం అడ్డుకుందని, నిర్వహణ కోసమే ఇలా చేస్తున్నట్లు గుత్తేదారులు చెబుతున్నట్లు వ్యాపోతున్నారు. ఈ వసూళ్లలో పర్యవేక్షణ అధికారులకు వాటాలు ఉండటంతో వాటాలు 100% ఉంటాయండి. ఉండకపోతే వాడేందుకు కూకుంటాడు? అది పరిస్థితి. అక్రమాల తెర వెనుక పెద్దలు. రాత్రిపూట లోడింగ్ చేపట్టే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో ఇంకా దొంగ చేతికి ప్రభుత్వమే తాళాలు ఇచ్చింది. నువ్వు పగలపూటనే దొంగతనం చేస్తున్నారు, రాత్రిపూట చేయరా అండి? నాకు అర్థం కాదు. ఇల్లు తాళం వేసిపోయిందానే దొంగతనం చేస్తున్నారు, నువ్వు తీసుకుపోయి తాళం వేస్తే దొంగతనం చేయరా? ప్రభుత్వం ఎట్లా ఉంది దాని వరంగా మార్చుకున్నారు. చీకట్లో దొంగచాటుగా కొన్ని లారీల్లో ఇసుక నింపి అనుమతులతో వెళుతున్న లారీలను అనుసరిస్తూ జిల్లాను దాటిస్తున్నారు. అసలు వే బిల్లులను పోలినట్లుగా నకిలీవి సృష్టించడం, ఒక వే బిల్లుపై 2 సార్లు తరలించి సొమ్ము చేసుకునే ఎత్తులు సైతం వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంకటాపురం మండలంలోని ఓ పుష్కరఘాట్ సమీపంలోని క్వారీ అక్రమాలకు అడ్డాగా మారినట్లు గుత్తేదారులు బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. పస్రా చెక్పోస్ట్ వద్ద పట్టుబడిన నకిలీ వే బిల్లుల దోపిడీ ఇక్కడే మొదలైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని ఇతర క్వారీల పేరుతో వే బిల్లులు సృష్టిస్తూ ఈ పన్నాగం చేపట్టినట్లు ఈ సమాచారం. ఇదంతా బహిరంగ రహస్యమైన తెర వెనుక పెద్దల హస్తం ఉండటంతో అక్రమాలలో గుట్టును ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కథ. ఇంట్లో ప్రభుత్వం దొంగ చేతికి తాళాలు ఇచ్చింది, ఇక్కడ మంత్రులది పాత్ర ఉంది, 2 మంత్రుల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. గుత్తేదారులు కుమ్మక్కాయరు, అధికారులు కుమ్మక్కాయరు, అందరు కుమ్మక్కాయి పేద ప్రజల ప్రకృతి సంపదను మొత్తం దోసుకుంటున్నారు. ఇక్కడ పేద ప్రజలకు పంచమంటేనేమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 1,00,000 పెంచమంటేనేమో ఇక్కడ పెంచుతలేరు. ప్రకృతి సంపదను మొత్తం కొల్లగొడుతున్నారు. మరి రాజకీయ నాయకుల దగ్గర లేకపోతే ఎవరితో ఉంటుంది సంపద అంతా? అధికారులతోటి రాజకీయ నాయకులతోటే ఉంటుంది. మరి లేదా? అక్కడ రోడ్లన్నీ మొత్తం పాడవుతున్నాయి. వాజేడు, మంగంపేట, వెంకటాపురం మండలాల్లో నేను కూడా ఫోన్ చేసి కనుక్కున్నా. అక్కడ కనుక్కుంటే మొత్తం రోడ్లు ఎక్కడికక్కడ 1/2 మీటర్ లోతు గుంతలు పడ్డాయంట. రాత్రిపూట పగలు ఏం తేడా లేదు, లారీలు పోతూనే ఉంటాయి. పర్మిషన్ వచ్చేది ఒక 20 లారీలకైతే 40 లారీలు తిరుగుతాయి. ఒక్క వేబిల్తోటి 4-5 ట్రిప్పులు కొట్టుడు. మొత్తం గర్భిణీలు ఇబ్బంది పడడం, చిన్నపిల్లలు స్కూల్కి పోవడం, వ్యవసాయదారులు ఈ పెద్ద లారీలు అంటే పెద్ద గుంతలను దాటుకొని పోతాయి. ఈ ఆటోలు లేకపోతే మన బైకులు, చిన్న కార్లు అవో ఇవో పోతాయా అంటే అంత గుంతలలా? ఎక్కడికక్కడ రోడ్లు పోతున్నాయి. అక్కడ పోయి జర్నలిస్టులో లేకపోతే విలేకరులు వాళ్ళు పోయి ప్రశ్నిస్తే దాడులు, బెదిరించడం, రేపటి వరకు నీ అంత చూస్తా, నీ మొదలు చూస్తా, అది చూస్తా అని బెదిరింపులు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. గతం ఎట్లుందంటే ఇది గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చినట్లు కాదా ఇది? గతంలో బీఆర్ఎస్పై పడి ఏడ్చిండ్రు. ఇప్పుడు మరి మీరు చేస్తున్నది ఏంది? వాళ్ళు చేస్తేనే వ్యభిచారం, మీరు చేస్తే సంసారమా? ఇది ఎక్కడి భావదారిద్రమా బాబు? నాకు అర్థం కాదు. మొత్తం ఏంది ఇది? అక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఇంకో మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు? మీ వాటాలేంది? మీ కథ ఏంది? ఎక్కడ పోతుంది సంపద? పేదోడు అట్లే ఉంటాడు.
మీరేమో డబ్బులు మొత్తం సేవ చేస్తున్నాం, రాజకీయం అంటేనే సేవ అంటారు. ఏంది పరిస్థితి? రోడ్లు మొత్తం పాడైనాయి, ఎప్పుడు మళ్ళీ బాగు చేయాలి అవి? ఆడ స్థానిక గ్రామ ప్రజలు వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు, బెదిరింపులు. ఇదేంది పరిస్థితి అంటున్నా? ఏం తమాషా? నగరాల ఒకసారి రిపోర్టింగ్ పోతే తెలుస్తుంది మీకు అసలు కథ ఆడ ఏందనేది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. మొత్తం ఈనాడు పేపర్ రాసుకొచ్చింది ఆర్టికల్ పెద్దగా. ఊగినే రాస్తారు, వాళ్ళ కాలు చేతులు గులగుల పెట్టి రాస్తారా? ప్రభుత్వం ఏమో నైట్ పూట పర్మిషన్ ఇవ్వడం ఏందని నాకు అర్థం కాదు. ఇక నైట్ పూట ఇస్తే చెలరే కదా వాళ్ళు. అంటే ప్రభుత్వం పాత్ర ఉంది, మంత్రుల పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, ఇక గుత్తేదారుల పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. ఇక పాత్ర లేనోళ్ళు ఆ స్థానిక ప్రజలు అట్లకించి వాళ్ళు ఇల్లు ఉండొచ్చు, పేదోళ్ళ పాత్ర ఉండదు, ఇంక ఏం ఉండదు వాళ్ళది. అక్కడ తొంగిసుండికి కూడా ఉండదు ఆ క్వారీల సైడ్. అట్లా ఉంది. అందుకే నేను స్టార్టింగ్లో ఊకే అనలే, సంపద అంతా రాజకీయ నాయకుల దగ్గరనే ఉంది అంటున్నా. ఇక సెకండ్ కేటగిరీ మన ఇట్లాంటి అధికారుల దగ్గర ఉంటుంది, ఏఈల దగ్గర, వీళ్ళ దగ్గర, అధికారుల దగ్గర ఉంటుంది. ఇవాళ గుమ్మడి నరసయ్య గారిలాగా ఎవరైనా ఉండారండి? సాధ్యమవుతుందా? ఉన్నారా? అట్లా కనిపిస్తారా? భూతత్వం పెట్టి చూసినా దొరకరు మీకు. అందుకే ఊకే అనలేదు, వీళ్ళు సేవ కాదు దోసుకోనికనే వస్తున్నారని అన్నది. అందుకే నేనేం సమాచారం లేకుండా లేకపోతే అవగాహన లేకుండా ఏం మాట్లాడతాను. చేసేదికి ఇంత సేవ, తినేది ఇంత. ఇట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. ఇక దీనిపై ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో, ఏం చూస్తుందో, ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. చూడకపోతే మాత్రం ఆడికి ఒకసారి విజిట్ చేస్తే అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. ఇంకా